ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఇక్కడ జూబ్లీహిల్స్లో చూసుకుంటే ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు, అలాగే బీజేపీ పార్టీ మూడిట్లో ఎవరికి ఓటేసే అవకాశం ఉంది మీరు? మేమైతే మాగంటి సునీత గారికే సపోర్ట్ చేస్తామండి. ఆమె చేసే గోపన్న చేసిన పనులన్నీ బాగున్నాయి, అందుకే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. అభివృద్ధి కూడా బాగుందంటారా మరి? మాగంటి గోపీనాథ్ గారు చేసిన అన్ని బాగా చేశాడు. మహిళలకైనా బతుకమ్మ పండుగ వస్తే అన్ని సెలబ్రేషన్ చేయడము అన్ని బాగా చేశాడని, అందుకే మేము మాగంటి సునీతకే ఓటేస్తాం. అంటే రాష్ట్రంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంట? వాళ్ళది పాలన చూస్తున్నారు కదండి మీరే. ఏమి మహిళలకు 2500 అన్నారు, ఇవ్వట్లేదు. మళ్ళీ అది 6 గ్యారెంటీలు ఏవి అమలు అవ్వట్లేదు. అది ఏం బాగాలేదు వాళ్ళ పాలన. ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్లో రాబోయే ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు, అలాగే బీజేపీ పార్టీ మూడిట్లో ఎవరు కొట్టేసే అవకాశం ఉందంటారు మీరు? నేను మాగంటి సునీత గారికి వేస్తానండి. ఎందుకంటే వాళ్ళ పాలన వచ్చేసి 3 సంవత్సరాల నుంచి బాగా చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసి ఫ్రీ బస్ తప్పితే ఇంకేం ఇవ్వలేదు. వాళ్ళు వచ్చేసి చాలా చెప్పారు, 6 పాలసీస్ చెప్పారు, కానీ వచ్చేసి ఏం ఇవ్వలేదు. రోడ్స్ కానీ వాటర్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు. ఫస్ట్ ఎక్కడ చూసినా వచ్చేసి మనకి డ్రైనేజ్ వాటర్, కొంచెం వర్షం వచ్చినా కూడా వచ్చేసి ఎక్కడ చూసినా డ్రైనేజ్ లీక్ అవుతానే ఉంది. ఇంకోటి జనాలకు వచ్చేసి దీనివల్ల ఫీవర్ ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్లో జరగబోయే ఎలక్షన్లో ఇటు కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందంటారా, అటు బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందంటారా? ఎవరు వచ్చినా కూడా మా ప్రజల్ని మంచిగా చూసుకునే వాళ్ళు కావాలి. ఏదన్నా కూడా అన్న మాట నిలబెట్టుకోవాలి. ప్రజలు ఇబ్బంది పెట్టే వాళ్ళకు రావచ్చు, కలుద్దామని వచ్చినా కూడా కలవనివ్వరు కదా. ఏదైనా సమస్యలు చెప్పుకుందామన్నా కూడా మంచి అభివృద్ధి చెందే వాళ్ళు అయితే మనకి ఎవరైనా చెప్తారు, అంతే. దాంట్లో ఏం లేదు. రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేశాడు? 2500 పింఛన్ అన్నాడు, 3 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరం పడుతుంది. ఇంకా 5 సంవత్సరం అయితే ఇంకొకరు తీసుకుంటారు, ఎన్నికలు అయిపోతాయి, ఇంకేముంది. ఎవరు వచ్చినా మనకి ఏం లేదు, అందరూ ఒకటే. కాకపోతే కొంచెం ప్రజలను కొంచెం పరిపాలించే వాళ్ళు మంచి వాళ్ళు కావాలంతే. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కదా, ఇప్పుడు మాగంటి సునీత గారు ఎలక్షన్లో నిలబడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? అది అందరు ఎవరి ఇష్టం వాళ్ళది, తెలియదు మాకు. అంత అభివృద్ధిగా జనాలలో మేము అంత లేదు చెప్తున్నాం అని. ప్రజల ఇళ్ళని చూసి, మా ఫ్యామిలీలలో చూసి, మన జనాల వాళ్ళు కొంచెం చూసి చెప్తున్నాం అంతే. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అందరికి ఇల్లు ఇచ్చారు. ఇప్పుడు ఆడపిల్లగాళ్ళు ఇప్పుడు కొంతమంది చాలా మందికి పెన్షన్లు రావట్లేదు, వాళ్ళని కూడా గమనించాలి. అతను ఇంక్వైరీ బాగా చేయాలి. ఇంక్వైరీ మోసాలు జరుగుతున్నాయి, వాటిని కూడా కనిపెట్టాలి. అలాంటి వాటికి మన అతను ఒక కన్ను ఇంక చిన్నగా చూడకుండా పెద్దగా చూడాలి. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళినా, లేకపోతే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎవరు భూములు ఎవరు ఎక్కించుకుంటున్నారు, ఎవరు ధర్నాలు చేస్తున్నారు, ఎవరు భూములు ఎక్కడ అక్రమంగా ఎక్కుతున్నాయి, హక్కుదారులకు ఎందుకు రావట్లేదు భూములు కానీ, ఇల్లులు కానీ, వాకిళ్ళు కానీ, అవి గమనించాలి. ఇప్పుడు దోపిడీలు జరుగుతుంది, దోపిడీలు చూడాలి కదా రేవంత్ రెడ్డి గారు, చూడాలి. మరి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అన్నాడు, ఉన్న వాళ్ళకి ఇల్లు వస్తుంది. మరి ఇప్పుడు మా అమ్మోళ్ళ ఊర్లో ఉన్నారు, ఒకళ్ళు చెప్తున్నా, మా ఊర్లో ఉన్నారు, కుంటే అతను ఉన్నాడు, అతను వాళ్ళలో ఉంటుండే, అతనికి ఇల్లు రాలి, రెండోడికి ఎందుకు రెండో ఇల్లు. ఇప్పుడు జూబ్లీహిల్స్లో రాబోయే ఎలక్షన్స్లలో ఇటు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా, ఇటు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందంటారు? టీఆర్ఎస్ గెలిచేదే ఉంది. ఎందుకంటే ఈయన పింఛన్లు వేస్తలేడు. ఈ నెల 1 నెల తప్పించి 2 నెలలకు ఒకసారి వేస్తుండు. ఏమి బస్సులు తప్పించి ఇంకేమి లేవు. ఆ బస్సులు కూడా పెద్ద వేజర్లకు పెడితే బాగా, అందరికి పెట్టి వేస్ట్. ఎందుకంటే కొట్టుకొని వస్తున్నారు బస్సులలో. ఇంకా ఏదైనా మంచి పనులు చేస్తే బస్సులో రోడ్లు చేయడం కానీ, ఏదన్నా వేరేది కానీ చేస్తే బాగా. ఈయన వచ్చినాక అయితే మాకేమైతలేవు. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు గెలిస్తే మంచి అభివృద్ధి జరిగే అవకాశం ఉందంటారా? మాకు కూడా మంచిగానే పింఛన్లు బాగానే వచ్చినాయి, మాకు అన్ని వచ్చినాయి. ఇప్పుడు ఏమొస్తలు ఆ బస్సులు ఒక్కటే ఫ్రీ పెట్టిండు, ఇంకేం లేవు. ఇప్పుడు జూబ్లీహిల్స్లో రాబోయే బై ఎలక్షన్స్లో ఇటు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందంటారా, బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందంటారా? ఎక్కువ శాతం అయితే బీఆర్ఎస్ నుంచి మాదంటే సునీత గారు. ఎందుకని? ఎందుకంటే అన్న ఉన్నప్పుడు అన్ని ఫ్రెండ్స్ బట్టి బాగా చేసిండు, లేని వాళ్ళకి బాగా చూసిండు, అన్నీ చేసిండు. అట్లని మాకు మాదంటే సునీత రావాలని అనుకుంటున్నాం. మాగంటి గోపీనాథ్ గారు కూడా 3 సార్లు గెలిచారు కదా, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మరి 3 సార్లు మంచి అభివృద్ధి జరిగిందంటారా? మా బస్సు చాలా చేసిండు. మా బస్సు మా గల్లీకి మాత్రం చేయలేరు. అంటే ఆయన చేయకపోవడం కారణం అంటే ఆయన తప్పు కాదు, ఆయన ఎంట ఉండే ప్రజలది. ఆయన
ఆయన ఈ గల్లీకి రానిచ్చే వాళ్ళు గారు ఆయనని. ఆయన ఎక్కువ తెలియదు. ఆయన ఎవరంటే ఎవరు చెప్తే వాళ్ళ పనులే చేస్తారు కదా. ఇక్కడ ఈసారి ఇది బాగుందంటే ఇదే చేస్తారు, అది బాగుందంటే అదే చేస్తారు. అట్లానే మా గల్లీకి మటుకు ఇది సరిగా చేయలేరు, మాకేం రాలేదు. నాకు డబల్ బెడ్రూమ్ శాంక్షన్ అయింది, మా అమ్మాయికి డబల్ బెడ్రూమ్ శాంక్షన్ అయింది, అవి ఇవ్వలేరు. మాకు దళిత బంధు వచ్చింది, అది ఇవ్వలేరు. నేను కూడా టీఆర్ఎస్లో తిరిగినాను, కానీ మాకు ఇంతవరకు ఏం రాలేదు. కాకపోతే ఏంటంటే ఆయన పరిపాలన మంచిగా ఉంది, సునీత గారు గెలిస్తే మరి మంచి అభివృద్ధి జరుగుతుందని భావిస్తారా? జరగవచ్చు అనుకుంటున్నాం. జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన అనంతరం ఇప్పుడు బై ఎలక్షన్ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు మరి అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారిని, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా అభ్యర్థిని డిసైడ్ చేయలేదు. మరి ఇటు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? నవీన్ యాదవ్ అన్న గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి. అవును, ఎందుకని? ఎందుకంటే ఆయన కొంచెం ప్రజలకి హెల్ప్ చేస్తాడు మనిషి. ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే ఎప్పుడు ఏది కూడా జరగలేదు. నవీన్ యాదవే రావాలని కోరుకుంటున్నాం మేమైతే. అది. అంటే అభివృద్ధి దిశగా చూసుకుంటే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ గారి అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు? ఏం బాగాలేదు అసలు. ఆయన మనిషి కూడా తెలియదు, ఇక్కడ వాళ్ళకి గోపీనాథ్ అంటే ఎవరు కూడా తెలియదు అసలు. బస్తీ ఏరియాలో తెలియదు. తెలీదు, అసలు తెలియదు కూడా. ఏదన్నా ప్రాబ్లం ఉంది అని చెప్తే అసలు ఆయన రెస్పాన్స్ కూడా ఇవ్వడు. ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయినా కానీ నవీన్ అన్నకి ఏదన్నా హెల్ప్ కావాలంటే ఇమీడియట్లీ చేస్తాడు. ఆయన రాకపోయినా ఎవరికన్నా చెప్పి హెల్ప్ చేపిస్తాడు. కానీ ఆ విధంగా అయితే చాలా మందికి గరీబోలు అయితే ఎవరు ఉన్నారో చాలా మట్టికి హెల్ప్ చేసిన మనిషి అయితే ఆయననే. ఈయన 3 సార్లు గెలిచాడే, 3 సార్లు కూడా ఏది చెయ్యలేదు. జూబ్లీహిల్స్ లో ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ లో ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ ముగ్గురులో ఎవరు కోటిస్తారంటారు? మాగంటి సునీత గారికి అండి. ఎందుకని? అంటే మేము వచ్చి ఇక్కడికి 10 ఇయర్స్ అయింది. 10 ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నానండి నేను. అంతా పర్ఫెక్ట్ గా ఉంది, బాగుంది, మాకు నచ్చింది. సో ఆయన ఇంతకుముందు గోపీనాథ్ గారు ఉన్నప్పుడు అయితే బాగా చేశారు, ఇప్పుడు ఈమె కూడా చేస్తారని అనుకుంటున్నాము. సో అందుకని మేము ఆమెకే సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. గతంలో మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ గెలిచినప్పుడు అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు? 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు కదా. 3 సార్లు బాగుందండి. మేము 10 ఇయర్స్ నుంచి వస్తున్నాం, 10 ఇయర్స్ నుంచి బాగుంది, ఏ ప్రాబ్లం అయితే లేదు మాకు. అది బాగుంది. ఇటు రాష్ట్రంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయంటారు? అంటే ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారు? అంటే ఇంతకు ముందుతో పోల్చుకుంటే తక్కువ. ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ రాబోయే బై ఎలక్షన్స్ లో ఇటు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందంటారు, అటు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే ఆయన కొన్ని మంచి పనులు చేస్తుండు. అంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, అవి ఏవి రాలేదు. ఇక్కడ ఏవేవో స్కీములు అన్నారు, ఏవి రాలే. అందుకే కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నాను. మరి ఇక్కడ నుంచి నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందంటారా? ఉంది, ఉంది. మరి ఇంతకుముందు ఉన్నప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు? నార్మల్గానే వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళు ఎట్లా చేశారో ఆయన కూడా అట్లనే చేసాడు.